నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మనం చూసుకోండి, చాలామంది ఇళ్లల్లో పేదవాడైనా డబ్బున్నవాడైనా ఒక లక్షణం ఉంటుంది. అన్ని వస్తువులు దాస్తూ ఉంటారు, పాత వస్తువులు, పాత చీరలు, బట్టలు, గిన్నెలు, తపాలాలు, ప్లాస్టిక్ ఇలా దాస్తూ ఉంటారు. అది దాయడం వల్ల ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటున్నా, వీటి వల్ల ఏమైనా లాభం ఉంటున్నా, అసలు దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే ఏం చెప్తారు? చూడండి, చాలామంది అవి మెమోరీస్ అని చాలా వస్తువులు పేరు చేస్తూ ఉంటాం ఇంట్లో. మెమోరీస్ సంగతి పక్కన పెడితే కొన్ని రకాలుగా సామాన్లు అనేవి ఎత్తిపెట్టి స్టోర్ రూమ్ నిండా అవే ఉంటాయి. కొంతమంది పోనీ పడేద్దామంటే ఈ లేడీస్ ఒప్పుకోరు ఇళ్ళల్లో. కొంతమంది వద్దు ఇది పనికి వస్తుంది అంటారు, పోనీ ఇది పడేద్దామంటే అది పనికి వస్తుంది అంటారు. పనికిరాని వస్తువు ఏదీ లేదన్నట్టు అన్నీ ఎత్తిపెట్టింటారు. దీనిల వలన ఏమవుతుందంటే పాత సామాన్లు అనేవి కేతుగ్రహానికి చెందినవి. కేతుగ్రహం ఎవరి ఇళ్ళల్లో అయితే పాత సామాన్లు పెట్టుకొని ఉంటారో అవి అంతా కేతుగ్రహానికి సంబంధించినవి. వీటి వలన ఏమవుతుంది అంటే ముఖ్యంగా వీళ్ళకు పితృదోషాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకు పనుల్లో ఆటంకాలు కూడా జరుగుతాయి అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అందుకనే మనకు సంక్రాంతి అప్పుడు కూడా భోగి రోజు ఇంట్లో పాత సామాన్లని తెచ్చి తగలబెట్టే సంస్కృతి మనకు ఉంది. కానీ ఇప్పటికీ కొంతమంది తగలబెట్టరు, అవి అట్లే ఉంటాయి, దాచుకుంటారు, చాలా ఎక్కువగా దాచుకుంటూ ఉంటారు. మీ యొక్క అంటే మీ తండ్రి గారివో లేదా ఎవరైనా మీ ఇంట్లో గతించిన వ్యక్తులు ఎవరన్నా విలువైన గుర్తులు, చెదిరిపోని గుర్తులు ఉంటే దాచుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. బంధము అనుబంధం అనేది ఉంటుంది. కానీ ఇక పనికిరాని వస్తువులు, ఇప్పుడు సోఫా చెడిపోయింది, దాన్ని పడేరు తొందరగా, దాన్ని అది మగ్గబెట్టి అయినా కూడా దాన్ని వదలరు. ఎప్పుడో అది ఎన్ని వందల యుగాలకో బయటపడుతుంది. కాబట్టి అట్లాంటివి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడూ కానీ పాత సామాన్లు ఉంటే ఎప్పటికప్పుడు ఇంట్లో శుభ్రం చేసుకోవాలి. అంటే ప్లాస్టిక్ విషయంలో కూడా ఉంటాయి అంటారా? ప్లాస్టిక్ అంటే శని అండి. కానీ ఏదైనా కానీ ఆ వస్తువులు అనేది మీరు బయట పడేసుకొని ఇల్లు విశాలంగా పెట్టుకోవడము, మంచి శుభ్రంగా పెట్టుకోవడము మంచి ఫలితాలను ఇస్తుంది. లేదంటే చాలా 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 చెడు ప్రభావాలని చవి చూడాల్సి వస్తుంది. అంటే బట్టల విషయంలో కూడా ఇలానే ఉంటాయి అంటారా? బట్టలు కూడా అంతే కదండి. చీరలు, ఆడవాళ్ళు అయితే చీరలు, మగవాళ్ళు అయితే డ్రెస్సులు. నా చిన్నప్పుడు అసలు ఇంకోటి ఏంటంటే శాస్త్రం చెప్పిందండి, చనిపోయిన వారి ఇంట్లో బట్టలు కూడా పెట్టుకొనివ్వదు. ఎవరైనా మీ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే వెంటనే ఆ 11 రోజులు అవన్నీ ఉంటాయి కదండి, ఆ బట్టలన్నీ పడేసేయాలి. చాలామంది ఆ బట్టలు దానం చేస్తూ ఉంటారు. అవి ఖచ్చితంగా అంటే పడేసేయాల్సిందే, తగలెట్టేయాలి. అవి కూడా అవి ఏదో ఒకటి పని దానిలోకి చేయాల్సిందేదే. ఇక వాళ్ళకి తరపున బంగారం ఉంటుంది, కానీ అవి తగలెట్టరు. బంగారం అనేది పాతవైనా కానీ అట్లే వాడతారు అనుకోండి. కానీ దానికి కూడా శాస్త్రం ఒకటి చెప్పింది, ఆ బంగారాన్ని తీసుకొని అది కూడా దానం చేయాలనే ఉంటుంది. దానం చేయాలి, బ్రాహ్మణులకు దానం చేయాలనే ఉంటుంది. ఇక మళ్ళీ బ్రాహ్మణులు ఇంకా ఎప్పుడు వాళ్ళకైనా అంటారు కొంతమంది, ఎప్పుడు బ్రాహ్మణులకైనా దానము అని కూడా అంటారు. శాస్త్రం అదే చెప్పింది, బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కానీ ఈ కాలంలో బంగారం ఎవరు దానం చేయరులేండి, అంత రేటు ఉంది కాబట్టి ఎవరు దానం చేయరు. కాబట్టి అది దానం చేయకపోయినా పర్వాలేదు, కనీసం మీ ఇంట్లో పాత సామాన్లన్నా దానం కాదు దహనమే చేసేసేయండి. బెస్ట్ అంటారు. అదే బెస్ట్, అదే ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. చూసారుగా, మరో టాపిక్తో కలుద్దాం.